హాయ్ ఫ్రెండ్స్, టుడే మనం ఈ వీడియోలో యూఏఎన్ నెంబర్ని ఏ విధంగా యాక్టివేట్ చేయాలో నేర్చుకుందాము. సో ఫ్రెండ్స్, యూఏఎన్ నెంబర్ని యాక్టివేట్ చేయడానికి ముందుగా మనం ఈపీఎఫ్ఓ సైట్కి వెళ్ళాలి. సో అందుకోసం ఇక్కడ ఈపీఎఫ్ఓ టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇందులో ఫస్ట్ లింక్ ఉంది కదా, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్. సో ఇది క్లిక్ చేయండి. సో ఇది క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ సైట్కి రీడైరెక్ట్ అవుతుంది. సో కొన్ని మిషన్లో ఏమవుతుందంటే కొన్నిసార్లు ఇది లోడ్ అవుతూనే ఉంటుంది, ఎందుకంటే అక్కడ ఎక్కువ మంది యాక్సెస్ చేస్తుంటే అది సర్వర్ అనేది బిజీ అవుతుంది. సో మేబీ మీరు నైట్ టైమ్స్ కానీ లేదంటే సండేస్ కానీ సాటర్డేస్ కానీ ట్రై చేయండి, మీకు వర్క్ అవుతుంది స్పీడ్గా ఇది. సో ఇక్కడ చూడండి, సర్వీసెస్ మీద పాయింటర్ పెడితే మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఫర్ ఎంప్లాయర్స్, ఫర్ ఎంప్లాయీస్, ఫర్ ఇంటర్నేషనల్. సో ఇక్కడ మనకు యూఏఎన్ నెంబర్ని యాక్టివేట్ చేయడం కోసం ఫర్ ఎంప్లాయీస్ క్లిక్ చేయండి. మనం ఎంప్లాయీస్ కాబట్టి ఫర్ ఎంప్లాయీస్. ఇంకా స్క్రోల్ డౌన్ చేయండి. స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ సర్వీసెస్ అని ఒక సెక్షన్ ఉంటుంది. ఇక్కడ మెంబర్ పాస్బుక్, మెంబర్ యూఏఎన్ఆర్ ఆన్లైన్ సర్వీస్ అని ఇక్కడ ఉంది. మనకు ఫ్రెష్గా మనం యూఏఎన్ నెంబర్ని యాక్టివేట్ చేయాలి కాబట్టి ఇక్కడ సెకండ్ ఆప్షన్ క్లిక్ చేయండి. సో సెకండ్ ఆప్షన్ క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, రైట్ సైడ్లో యూఏఎన్ నెంబర్, పాస్వర్డ్, క్యాప్చా. ఇది ఆల్రెడీ మీకు యూఏఎన్ నెంబర్ యాక్టివేట్లో ఉంటే ఈ సెక్షన్ యూజ్ చేసుకోవాలి. లేదు ఇది ఫ్రెష్ అకౌంట్, పిఎఫ్ అకౌంట్ ఫ్రెష్, సో మీకు యూఏఎన్ నెంబర్ ఇంకా యాక్టివేట్ కాలేదు. సో మీరు స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ చూడండి, ఇంపార్టెంట్ లింక్స్ అని ఉంటాయి. ఇక్కడ యాక్టివేట్ యూఏఎన్ నెంబర్, మీకు కొద్దిగా జూమ్ చేస్తాను నేను. సో ఇక్కడ చూసినట్లయితే రైట్ సైడ్లో యాక్టివేట్ యూఏఎన్ నెంబర్ అని ఉంటుంది. సో ఇది క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. సో యాక్టివేట్ యువర్ యూఏఎన్ అని ఇక్కడ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ వన్ యూఏఎన్ కానీ మెంబర్ ఐడి కానీ. సో కొంతమంది దగ్గర మెంబర్ ఐడి ఉంటుంది, యూఏఎన్ నెంబర్ ఉండదు. సో అట్లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే మెంబర్ ఐడి సెలెక్ట్ చేసుకొని మెంబర్ ఐడి ఇస్తారు. సో మోస్ట్లీ మన దగ్గర యూఏఎన్ నెంబర్ ఉంటుంది కాబట్టి యూఏఎన్ నెంబర్ ఎంటర్ చేస్తాం. ఇక్కడ ఎగ్జామ్. సో యూఏఎన్ నెంబర్ని ఎంటర్ చేసినాం మనం. ఎంటర్ చేసిన తర్వాత థర్డ్ ఆప్షన్ చూసినట్లయితే ఆధార్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో మన ఆధార్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ఇక్కడ నేను రాంగ్ ఎంటర్ చేస్తున్నాను, మీకు ఎగ్జాంపులే కాబట్టి రాంగ్గా తీసుకుంటున్నాను. సో ఆధార్ నెంబర్, ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసినాను. సో ఇక్కడ మీ నేమ్ మీ ఆధార్ కార్డులో ఏ విధంగా ఉందో ఆ నేమ్ని ఎంటర్ చేయండి. సో తర్వాత చూసినట్లయితే మీ డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఆ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. సో ఈ విధంగా డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసినాను. తర్వాత మీ మొబైల్ నెంబర్, నేను టెస్టింగ్ ఎగ్జాంపుల్ కోసం కాబట్టి నేను ఏదో ఒకటి తీసుకుంటున్నాను. సో ఫైనల్లీ ఇక్కడ చూసినట్లయితే క్యాప్చా ఉంటుంది. ఇక్కడ మీకు ఈ క్యాప్చా అండర్స్టాండ్ కాకపోతే ఇక్కడ సర్కిల్ ఐకాన్ ఉంది కదా, ఇది క్లిక్ చేస్తే మీకు మళ్ళీ కొత్త క్యాప్చా వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇది అండర్స్టాండబుల్ ఫార్మాట్లో ఉంది. H8CWW ఎంటర్ చేసిన తర్వాత ఒకసారి డీటెయిల్స్ అన్నీ చూసుకున్న తర్వాత మీరు ఇక్కడ ఇది సెలెక్ట్ చేయండి. అంటే ఇది ఒక టర్మ్స్ అండ్ కండిషన్ మాదిరి. ఇక్కడ కావాలంటే ఐ హియర్ బై కన్సెంట్ టు ప్రొవైడ్ మై ఆధార్ నెంబర్. ఈ ఆధార్ నెంబర్ ఇచ్చిన విధంగా నాకు తెలుసు. వన్ టైం పిన్ డేటా ఫర్ ఆధార్ బేస్డ్ అథెంటికేషన్ ఫర్ పర్పస్ ఆఫ్ ఎస్టాబ్లిషింగ్ మై ఐడెంటిటీ అండ్ ఐ అగ్రీ టు షేర్ మై బేసిక్ డీటెయిల్స్ యాజ్ అవైలబుల్ విత్ ఆధార్ ఫర్ ద పర్పస్ ఆఫ్ యాక్టివేటింగ్ యూఏఎన్. సో యూఏఎన్ యాక్టివేట్ చేయడం కోసం మీ యొక్క ఆధార్లో ఉన్న డీటెయిల్స్ని ఇక్కడ షేర్ చేస్తున్నారని మీరు ఇక్కడ టిక్ చేయాల్సి ఉంటుంది. టిక్ చేసిన తర్వాత గెట్ ఆథరైజేషన్ పిన్ అని క్లిక్ చేయండి. సో ఇది క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ పేజ్కి అనేది నావిగేట్ అవుతుంది, అంటే సపరేట్ విండోలో ఇది ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక మెసేజ్ వస్తుంది మీకు, అండ్ ఓటీపీ హ్యాస్ బీన్ సెండ్ టు యువర్ ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్. సో మీ ఆధార్కి ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ అయి ఉంటుందో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది. సో దాని కింద కొన్ని డీటెయిల్స్ వస్తాయి, యూఏఎన్, ఆధారు, నేము. ఇక్కడ స్క్రోల్ డౌన్ చేసినట్లయితే మీకు డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కనిపిస్తాయి. లాస్ట్లో ఒకటి ఎంటర్ ఓటీపీ అని ఒక బాక్స్ ఉంటుంది. సో మీ మొబైల్ నెంబర్కి విత్ ఇన్ 1 or 2 సెకండ్లో మీకు ఓటీపీ వస్తుంది. సో ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత వ్యాలిడేట్ ఓటీపీ అండ్ యాక్టివేట్ యూఏఎన్, అంటే ఓటీపీని వ్యాలిడేట్ చేసి యూఏఎన్ని యాక్టివేట్ చేయు అని ఇక్కడ బటన్ ఉంది మనకి. ఈ బటన్ క్లిక్ చేసిన వెంటనే మీకు యూఏఎన్ నెంబర్ అనేది యాక్టివేట్ అవుతుంది మరియు ఈ పేజ్కి రీడైరెక్ట్ అవుతుంది, అంటే ఈ పేజ్కి వెళ్తుంది. సో ఇక్కడ చూసినట్లయితే మీకు ఒక సక్సెస్ మెసేజ్ కూడా వస్తుంది. నేను కొద్దిగా జూమ్ చేస్తాను. ఇక్కడ యువర్ యూఏఎన్
హ్యాస్ బీన్ యాక్టివేటెడ్ సక్సెస్ఫుల్లీ అండ్ డిఫాల్ట్ పాస్వర్డ్ హ్యాస్ బీన్ సెంట్ టు యువర్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్. అంటే యూఏఎన్ నెంబర్ మీకు యాక్టివేట్ అయింది, మీ మీ యొక్క రిజిస్టర్ అయినటువంటి మొబైల్ నెంబర్కి ఒక డిఫాల్ట్ అంటే ఒక పాస్వర్డ్, సిస్టమ్ జనరేట్ చేసిన పాస్వర్డ్ అనేది వెళ్తుంది అని చెప్తున్నారు. ఆ, ఇక్కడ చూసినట్లయితే కైండ్లీ చేంజ్ యువర్ డిఫాల్ట్ పాస్వర్డ్ యూజింగ్ ద చేంజ్ పాస్వర్డ్ ఫంక్షనాలిటీ అపాన్ సక్సెస్ఫుల్ లాగిన్. అంటే మీరు ఈ డిఫాల్ట్ పాస్వర్డ్ని ఉపయోగించి మీ యూఏఎన్ అకౌంట్కి లాగిన్ అయ్యి తర్వాత ఆ పాస్వర్డ్ని చేంజ్ చేసుకోండి అని చెప్తున్నారు వీళ్ళు. సో మనం ఇక్కడ చూద్దాము. ఇప్పుడు యూఏఎన్ యాక్టివేషన్ అయిపోయింది. సో మనకి టెంపరీ పాస్వర్డ్ వచ్చింది. ఆ టెంపరీ పాస్వర్డ్తో ఏం చేయాలంటే ఫస్ట్ ఇక్కడ లాగిన్ అవ్వాలి. ఇక్కడ మీ యూఏఎన్ నెంబర్ ఎంటర్ చేయండి. ఇక్కడ నా యూఏఎన్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. నా యూఏఎన్ నెంబర్ని నా మొబైల్కి ఒక టెంపరీ పాస్వర్డ్ వచ్చి ఉంటుంది, ఆ పాస్వర్డ్ని ఎంటర్ చేస్తున్నాను. అదేవిధంగా క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత సైన్ ఇన్ క్లిక్ చేయండి. సైన్ ఇన్ క్లిక్ చేసిన వెంటనే మీకు ఫస్ట్ డిస్ప్లే అయ్యే పాపప్ వచ్చి ఇది. సో ఇక్కడ మీరేం చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ లేటర్ ఆప్షన్ క్లిక్ చేయండి. లేటర్ బటన్ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీ డీటెయిల్స్ అనేటివి ఇట్లా రైట్ సైడ్లో కనిపిస్తాయి. మీ యూఏఎన్ నెంబరు, నేము, డేట్ ఆఫ్ బర్త్, మీ జెండర్. సో అదేవిధంగా టాప్లో కూడా కనిపిస్తుంది మీకు. ఇక్కడ ఏం చేస్తారంటే వాళ్ళు చెప్పిన ప్రకారం మీ పాస్వర్డ్ని చేంజ్ చేసుకోవాలి కదా మీరు. సో దానికోసం ఇక్కడ అకౌంట్ ఆప్షన్ ఉంది. ఇక్కడ వ్యూ మేనేజ్ అకౌంట్ ఆప్షన్, ఈ అకౌంట్ ఆప్షన్ క్లిక్ చేసి చేంజ్ పాస్వర్డ్ క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా ఇంకొక ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ ఫామ్ ఎందుకంటే పాస్వర్డ్ చేంజ్ చేసుకోవడం కోసం. సో ఇక్కడ చూసినట్లయితే 3 ఇన్పుట్ బాక్సెస్ ఉంటాయి. సో ఒక ఇన్పుట్ బాక్స్ ఎందుకంటే మీకు ఓల్డ్ పాస్వర్డ్ అంటే మీ మొబైల్కి ఒక పాస్వర్డ్ వచ్చి ఉంటుంది కదా, టెంపరీ పాస్వర్డ్. సో ఆ పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ కొత్తది న్యూ పాస్వర్డ్, అదేవిధంగా ఆ న్యూ పాస్వర్డ్ని సేమ్ పాస్వర్డ్ ఇక్కడ కన్ఫర్మ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి అప్డేట్ క్లిక్ చేసిన వెంటనే మీకు ఒక పాపప్ వస్తుంది, సక్సెస్ అయినట్టు, మీ పాస్వర్డ్ అనేది చేంజ్ అయినట్టు ఒక పాపప్ వస్తుంది. మీరు కావాలంటే లాగౌట్ అయ్యేసి ఇక్కడ లాగౌట్ బటన్ ఉంది కదా, లాగౌట్ క్లిక్ చేసి మీరు అగైన్ మీ యూఏఎన్ నెంబరు, పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇక్కడ సైన్ ఇన్ కొడితే మీ లేటెస్ట్ ఏదైతే అప్డేట్ అయి ఉంటుందో పాస్వర్డ్, ఆ పాస్వర్డ్తో మీరు లాగిన్ అవుతారు. సో ఇదే ఫ్రెండ్స్. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.